కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బాలుడి కిడ్నాప్ ఘటన సంచలనం సృష్టించింది. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన గొరిపర్తి కోరేష్ కుమార్ కు గుర్తు తెలియని వ్యక్తులు మత్తుమందు ఇచ్చి అపహరించారు. రాజుపేటలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కోరేష్ ట్యూషన్కి వెళ్తుండగా వ్యాన్లో ఎత్తుకెళ్లారు. అనంతరం విజయవాడ పరిసరాల్లో మత్తు ప్రభావం తగ్గడంతో కిడ్నాపర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకుని తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని బాలుడిని సురక్షితంగా మచిలీపట్నానికి తీసుకొచ్చారు. అయితే మత్తు పూర్తిగా తగ్గకపోవడంతో సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలుడు ఇచ్చిన సమాచారం ప్రకారం తనతో పాటు వ్యాన్లో మరో బాలుడు కూడా ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ఈ ఘటనపై అనుమానాలు మరింత పెరిగాయి. ఈ ఘటనపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిన్న ట్యూషన్కి వెళ్తుంటే ఎవరు నా సైకిల్ మా ఫ్రెండ్ బుక్ కోసమని అటు వెళ్తే సైకిల్ పంచర్ అయిపోతే నడుచుకుంటే వస్తున్నా. ఇంటికి వస్తుంటే ఇద్దరు వ్యక్తులు ఏమో నాకు వాళ్ళు ఎవరో తెలియదు. ఇద్దరు వ్యక్తులు అక్కడ నేను దింపుతాను రా అంటే వద్దు ఇక్కడ మైలు వెళ్ళిపోతానంటే పర్లేదు ఎక్కమని ఎక్కారు. మరి 2 నిమిషాల్లో సైకిల్ పక్కన ఒక సైకిల్ పక్కకు వచ్చాడు. ఈలోపు ఏంటంటే సైకిల్ పడిపోయిందంటే ఈలోపు బస్ షీప్ పెట్టారు. అక్కడి నుంచి నాకేం తెలియదు.